డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీ సీఎం చంద్రబాబు అతి ముఖ్యమైన ఓ విషయాన్ని మర్చిపోయారా, లేక ఆయన్ను కొందరు మభ్యపెడుతున్నారా? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాగా హడావుడి చేసిన ఓ మ్యాటర్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కూడా ఎందుకు గుర్తు రావడం లేదు? ఏమో సెటిల్ అయిందేమో అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు ఏ విషయంలో బాబు వైఖరి అంతలా చర్చనీయాంశం అవుతోంది? ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండా ఏదేదో జరిగిపోతోందా? తెర వెనుక సెటిల్మెంట్స్ జరిగిపోతున్నాయా అంటే ఏమో, అయితే అవుండొచ్చు, వాతావరణం మాత్రం అలాగే కనిపిస్తోందన్నది లోకల్ వాయిస్. పెద్ద ఆయన ఫుల్గా నియోజకవర్గ అభివృద్ధి మీద ఫోకస్ పెడితే దాన్ని అడ్డుపెట్టుకుని కొందరు నాయకులు అడ్డదారిలో కొన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు బాధ్యులంటూ కొన్ని పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. 1989 నుంచి 2024 వరకు వరుసగా 8 సార్లు కుప్పం నుంచి గెలుస్తున్నారు చంద్రబాబు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సొంత నియోజకవర్గంలోనే గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారాయన. జెడ్+ సెక్యూరిటీతో రాజాలా తిరిగిన అవే రోడ్ల మీద కింద కూర్చుని ధర్నా చేయాల్సి వచ్చింది. బాబును కుప్పంలో ఓడించేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. అప్పుడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇందుకు సంబంధించిన స్పెషల్ టాస్క్ తీసుకున్నట్టుగా కూడా అప్పట్లో చెప్పుకున్నారు. కట్ చేస్తే ఆ ప్రయత్నాలేవి ఫలించకపోగా మరోసారి కుప్పం ఎమ్మెల్యేగానే గెలిచి సీఎం చైర్లో కూర్చున్నారు చంద్రబాబు. అయితే అప్పట్లో ప్రతి 3 నెలలకు ఒకసారి నియోజకవర్గంలో పర్యటిస్తూ వైసీపీ మీద బాబు చేసిన ఆరోపణలు ఇప్పుడు మళ్లీ తెర మీదకి వస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు బాబు. మరిప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా నాటి ఆరోపణల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు? నాటి ఆరోపణలే నిజమైతే చర్యల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? అందుకు ఎవరు అడ్డుపడుతున్నారు? ఎక్కడ తేడా కొట్టిందన్న ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి కుప్పం సర్కిల్స్లో. ముఖ్యంగా కుప్పంలో మైనింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. నియోజకవర్గంలోని కుప్పం, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో గ్రానైట్ క్వారీలున్నాయి. ఇక కుప్పం మండలంలోని మల్లనూరు, కూసూరు, ఉర్లఓబనపల్లె, గుండ్లనాయనిపల్లె, కృష్ణదాసుపల్లె లాంటి గ్రామాల పరిధిలో అక్రమ క్వారీయింగ్ యథేచ్ఛగా నడుస్తోందని అప్పుడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు రోజుకు 10 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకుంటున్నారంటూ ఆరోపించారు చంద్రబాబు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించి మరీ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారాయన. అంతేకాదు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు లేఖ రాశారు కూడా. తన ఆరోపణలకు సాక్ష్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వును కూడా జత చేశారు చంద్రబాబు. దీంతో అప్పుడు గనులు, భూగర్భ వనరుల శాఖ దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ స్టాక్ యంత్రాలను సీజ్ చేసింది. ఇది ఇక్కడితో ఆగదని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే తన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపిస్తానని, పొంగనూరు పుడింగి సంగతి చూస్తానంటూ డైరెక్ట్గా పెద్దిరెడ్డికే తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు బాబు. అక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రభుత్వం మారి చంద్రబాబు మరోసారి సీఎం అయి ఏడాదిన్నర గడిచింది. గతానికి భిన్నంగా సొంత నియోజకవర్గం మీద ఫుల్ ఫోకస్ పెట్టారు చంద్రబాబు. 100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అంతవరకు బాగానే ఉన్న రోజుకు 10 కోట్ల రూపాయల అక్రమాల సంగతి తేలుస్తారంటూ ఇచ్చిన వార్నింగ్ ఏమైపోయిందని మాట్లాడేసుకుంటున్నారు నియోజకవర్గంలో. తమ ప్రభుత్వం వచ్చాక చాలాసార్లు చంద్రబాబు కుప్పంలో పర్యటించారని, అయినా ఎప్పుడూ పాత గ్రానైట్ అక్రమాల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని, నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని కూడా గతంలో సవాల్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మ్యాటర్ ఆ స్థాయిలో ఉంటే అసలు ఆ విషయమే తెలియదన్నట్టుగా వ్యవహరించడం ఏంటంటూ నియోజకవర్గ టీడీపీ నాయకులు అసహనంగా ఉన్నారట. నాటి గ్రానైట్ అక్రమాల మీద సీరియస్గా దృష్టి పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వైసీపీ కుప్పం ఇన్ఛార్జిగా ఉన్న భరత్ సహా చాలా మంది లోకల్ లీడర్స్ ఇరుక్కుంటారని, బాబు మాత్రం ఆ ఒక్కటి తప్ప అన్నిటి గురించి మాట్లాడుతున్నారన్నది స్థానిక టీడీపీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే ఇక్కడే సరికొత్త చర్చ కూడా మొదలైంది. గత విషయాలే కాదు, ప్రస్తుతం జరుగుతున్న చాలా వ్యవహారాలు కూడా అధినేత దాకా వెళ్లకుండా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీతో పాటు ఓ మంత్రి కూడా జాగ్రత్త పడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు స్థానిక టీడీపీ కార్యకర్తలు. అలా ఎందుకనంటే వైసీపీ హయాంలో గ్రానైట్ దందాలు చేసిన వారితో చీకటి ఒప్పందం జరిగిందని, అందుకే పాత విషయాలన్నిటినీ బిజీగా ఉన్న పెద్ద ఆయన దృష్టికి తీసుకువెళ్లటం లేదని చెప్పుకుంటున్నారు. బాబు కుప్పం టూర్లో అసలు గ్రానైట్ అక్రమాల మాటే వినిపించకుండా వాళ్లే జాగ్రత్త పడుతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఆ మిలాఖత్ కారణంగానే కుప్పం వైసీపీ ఇన్ఛార్జి భరత్ కూడా నాకేం వినపడలేదు, నాకేం కనపడలేదు అన్నట్టుగా ఉంటున్నట్టుగా ఫ్యాన్ వర్గాల్లో కూడా టాక్ నడుస్తోంది. పెద్ద ఆయనకు తెలియకుండా ఆయన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి మిలాఖత్ రాజకీయం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొందరు కుప్పం తెలుగుదేశం నాయకులు బహిరంగంగానే చెవులు కొరికేసుకుంటున్నారు.
ఈసారి సీఎం కుప్పం టూర్లో ఎలాగైనా ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చే ప్రయత్నంలో కొందరు నాయకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ పొలిటికల్ గేమ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలిగా.